ఫ్రెండ్స్, ఈ రోజు మనం డైట్ ఫుడ్ లో కోసం వెజ్ మోమోస్ చేసుకుందాము. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు తీసుకోండి. తెల్ల నువ్వులు ఎందుకు తీసుకున్నాము అంటే తెల్ల నువ్వుల్లోని కాల్షియం చాలా ఉంటుంది అండి. సో మనం గనక డైలీ 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు గనక తీసుకోగలిగితే పాలల్లో అంతకన్నా డబల్ కాల్షియం అనేది మన బాడీలోకి వస్తుంది. సో మీ ఫుడ్లోని కాల్షియంని ఇంప్రూవ్ చేసుకోండి. ఎగ్గినవి మనం ఇట్లా తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు అదే బాండీలో నేను బటర్ తీసుకున్నాను. ఇప్పుడు బటర్ కరిగిపోయింది. ఇప్పుడు నేనేమో స్టఫ్కి రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసాను, తర్వాత గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. నేను క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నాను స్టఫ్ కోసము. క్యాబేజీ తురుము కూడా కొంచెం వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. చూసారు కదా, ఇవి మొత్తం అన్ని మిక్స్ చేసుకున్నాను. చేసేసి నేను లిడ్ పెట్టేస్తున్నాను కుక్ అవ్వడం కోసం. చూస్తున్నారు కదా, క్యాబేజ్ని మీరు ఇలా తీసుకోవాలి. ఆ లీవ్స్ని జాగ్రత్తగా పీల్ చేసుకొని లీవ్స్ ఇలా పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాబేజ్ని లీవ్స్ని ఇట్లాగా తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వీటిల్ని బాయిలింగ్ వాటర్లో వేస్తున్నాను. సో చూసారు కదా, క్యాబేజీ లీవ్స్ బాయిల్ అయిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను స్టెయిన్లెస్ స్టీల్ వెజల్ తీసుకున్నాను. సో క్వీన్ వెజల్ ఏంటి అంటే దీని గొప్పదనం న్యాచురల్ కలర్స్, న్యూట్రియంట్స్. సో కలర్స్ చూడండి చేంజ్ అవ్వలేదు, క్యాప్సికమ్ది కానీ అండ్ టమాటో, క్యాబేజ్. సో వెజల్ గొప్పతనం ఏంటి అంటే ఆప్టిమల్ టెంపరేచర్, వైటల్ లాక్. ఇందులో ఉన్న న్యాచురల్ కలర్ కానీ న్యూట్రియంట్స్ కానీ అన్నీ కూడా దీంట్లోనే బైండ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నేను పెరి మసాలా వేసుకుంటున్నానండి 1 స్పూను. సో నేను ఫైబర్ తీసుకున్నాను, ఫైబర్ పౌడర్ 2 స్పూన్ వేసుకున్నాక కలిపేశాను. నెక్స్ట్ ప్రోటీన్ వేసుకుంటున్నాను. చూసారు కదా, స్టఫ్ రెడీ అయిపోయింది. ఇక మనం మోమోస్ రెడీ చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు నేను స్టఫ్ ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్లోవ్ అంటే అవి బైండ్ అయ్యింది దాంట్లో ఉండడం కోసమని నేను క్లోవ్ గుచ్చుతున్నాను, అంటే అది ఊడిపోకుండా. ఓకే, ఇలా మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. సో చూసారు కదా, మోమోస్ రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ బటర్ కూడా కాగిపోయింది. సో బటర్ కరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మోమోస్ అన్నిటిని కూడా దీంట్లో డిప్ చేసేస్తున్నాను. సో మోమోస్ అన్నిటిని డిప్ చేశాను. సో అవి ఫ్రై అవుతాయి. మళ్ళీ తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. సో లిడ్ పెట్టేస్తున్నాను నేను. మొత్తం కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీనిపైన నేను నువ్వులు ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి స్ప్రెడ్ చేస్తున్నాను.